ఈ-రేస్ కేసుపై ఈడీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలతో పాటు ఎఫ్ఐఆర్ తో పాటు హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఎంత బదిలీ చేశారో వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. ఫార్ములా ఈ-రేస్ కేసుపై ఈడీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా తెలంగాణ ఏసీబీకి ఈడీ అధికారులు లేఖ రాశారు. కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలతో పాటు అకౌంట్ నుంచి ఎంత బదిలీ చేశారో కూడా వివరాలు ఇవ్వాలని కోరారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అనుకున్నట్లుగానే ఈడీ రంగంలోకి దిగిందని చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక ఫారిన్ కంపెనీకు నగదు బదిలీ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇందులో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనేటువంటి అభియోగాలు ఆరోపణలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలోనే చాలా సార్లు భావించారు. ఏదైతే ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఈడీ కూడా ఈ కేసును ఇన్వెస్టిగేషన్ కొనసాగించేటువంటి అవకాశం ఉందనేది ప్రధానంగా చర్చ జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికే ఈడీ అధికారులు కూడా ఏసీబీకి లేఖ రాయడం జరిగింది. ముఖ్యంగా ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఇందులో ఇప్పటి వరకు ఫిర్యాదుకు సంబంధించినటువంటి వివరాలతో పాటు తాజాగా నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఆ ఎఫ్ఐఆర్ ను కూడా అందజేయాలంటూ కూడా ఈడీ అధికారులు ఏసీబీకి లేఖ రాశారు. ఇంకా ఏసీబీ అధికారులు ఇన్వెస్టిగేషన్ ఇంకా మొదలు పెట్టకుండానే ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఒకవైపు ఈడీ, మరోవైపు ఏసీబీ ప్యారలల్ గానే ఈ కేసును విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే దాదాపు 55 కోట్లు వ్యవహారానికి సంబంధించి నిధులు దుర్వినియోగం జరిగింది. ప్రధానంగా ఈ నిధులు కూడా ఇండియన్ అకౌంట్స్ కాకుండా ఫారిన్ అకౌంట్స్ కి నగదును కూడా బదిలీ చేశారు. కాబట్టి ఇందులో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనేటువంటి అభియోగాలు ఆరోపణలు వచ్చాయి. కాబట్టి ప్రస్తుతం ఈడీ రంగంలోకి దిగి ఈసీఐఆర్ నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత ఏసీబీ ఏ విధంగా అయితే దర్యాప్తు కొనసాగిస్తుందో అదే విధంగానే, అంటే ఏసీబీ దర్యాప్తులో కేవలం మనీ ట్రాన్సాక్షన్సే కాదు, ఇందులో కుట్ర కావచ్చు లేదా నిధులు దుర్వినియోగం కావచ్చు, మరోవైపు అధికారుల పాత్రకు సంబంధించి ఏమేం జరిగిందో ఈ క్రైమ్ అంతా కూడా ఏసీబీ విచారణ జరుపుతుంది. కానీ ఈడీ మాత్రం కేవలం ట్రాన్సాక్షన్స్ పైన మాత్రమే విచారణ జరుపుతుంది. అది కూడా పిఎంఎల్ యాక్ట్ ప్రకారం ఈసీఐఆర్ నమోదు చేసి ఈ యొక్క అకౌంట్ ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కు ఈ నగదు జమ అయ్యింది, తర్వాత విదేశీ అకౌంట్కు నగదు జమ అయిన తర్వాత అది మరి ఇండియన్ అకౌంట్లకు ఏమైనా వెళ్ళిందా అన్న కోణంలో కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఈడీ అధికారులు విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ పైనే ఈడీ విచారణ జరుపుతుంది. ఇందులో కుట్ర కావచ్చు, నిధుల దుర్వినియోగం కావచ్చు, జరిగినటువంటి ఫ్రాడ్ అంతా కూడా ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. ఏసీబీ దర్యాప్తును ఆధారంగా చేసుకుని ఈడీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతారు. ఇంకా ఏసీబీ దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఈడీ లేఖ రాయడంతో ప్రస్తుతం ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్, కంప్లైంట్ చేసినటువంటి ఐఏఎస్ అధికారి దానాకిషోర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీ, మరోవైపు ఇప్పటి వరకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి కొన్ని రికార్డ్స్ కావచ్చు, హెచ్ఎండిఏ నుంచి తీసుకున్నటువంటి రికార్డ్స్ అన్నింటినీ కూడా ఈడీ అధికారులు కూడా ఏసీబీ అధికారులు అందజేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో ఈ కేసును విచారణ జరపడానికి ఒక ప్రత్యేకమైనటువంటి టీంను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 5 మంది సభ్యులతో ఉన్నటువంటి టీంను ఏర్పాటు చేసి ఈ కేసును రోజువారీ విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇదంతా కూడా ఏసీబీ డైరెక్టర్ గా ఉన్నటువంటి తరుణ్ జోషి నేతృత్వంలోనే విచారణ జరుపుతారు. ఎందుకంటే ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి తరుణ్ జోషి ఏసీబీకి డైరెక్టర్ గా పనిచేస్తున్నారు కాబట్టి అతని ఆధ్వర్యంలోనే విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు